హెయిర్ లాస్కి ట్రీట్మెంట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కాదండి. హెయిర్ లాస్కి ట్రీట్మెంట్ మనం పీఆర్పీ, మీసో, జీఎఫ్సీస్ అలానే తర్వాత మినాక్సిడిల్, ఫినాస్ట్రైడ్ ఇవన్నీ నా పాత వీడియోస్లో చెప్పాను కదండి, వాటితోటి చేస్తామన్నమాట. అదే మనము హెయిర్ లాస్ అయినాక కొత్త జుట్లను తీసుకురావటానికని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ పనిచేస్తుంది అనమాట. గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 7 వరకు మనం ఎప్పుడైనా ట్రాన్స్ప్లాంట్స్ చేయొచ్చండి. గ్రేడ్ 2 అని అంటే ఎలా ఉంటుందనంటే ఇక్కడ ముందు భాగంలో విపరీతంగా పోవటం, మాడు కనిపించటం, ఇక్కడ పల్చగా అయిపోవటం వెంట్రుకలు. అలానే వెనకాల కూడా మొదలవ్వటం గ్రేడ్ 3, గ్రేడ్ 4కి సంకేతం అనమాట. అలానే ఇంకొద్దిగా పల్చగా వెనక్కి పోతుంది అనుకోండి హెయిర్ లైన్, గ్రేడ్ 4, గ్రేడ్ 5గా అంటాం అనమాట. అదే మనకి పూర్తిగా ఇక్కడ దాకా పోయింది, కేవలం పల్చగా వెంట్రుకలు ఉన్నాయని అంటే దాన్ని గ్రేడ్ 6 అని అంటాం అనమాట. అలానే మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పోవటాన్ని గ్రేడ్ 7 అని అంటాం. పూర్తిగా పోయి ఇక్కడ మొత్తం వెంట్రుకలు కూడా కేవలం పల్చగా అయిపోతుంది కదండి, 70-80 ఏళ్ళున్న పెద్దవాళ్ళకి చూస్తూ ఉంటాం కదండి, అక్కడ అలా అయిందని గ్రేడ్ 8 అని అంటారు అనమాట. సో గ్రేడ్ 2 తర్వాత గ్రేడ్ 3, గ్రేడ్ 4, గ్రేడ్ 5, గ్రేడ్ 6, గ్రేడ్ 7 వరకు మనం ట్రాన్స్ప్లాంట్స్ చేయొచ్చండి. గ్రేడ్ 8లో మనం ట్రాన్స్ప్లాంటేషన్స్ అనేటివి చేయటం జరగదండి. గ్రేడ్ 2 to 7 వరకు మనం ట్రాన్స్ప్లాంటేషన్స్ చేస్తున్నప్పుడు ఎలా రిజల్ట్స్ వస్తాయి అని అంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయండి.